కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ జనసేన కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడుగడుగున అడ్డుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీ జనసేన నేతలు బలాబలాలు ప్రదర్శించుకుంటున్నారు. నిన్న నాగబాబు కుమారపురం పర్యటనలో జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా జై జనసేన, జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తలు ప్రతినినాదాలు చేశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన వార్ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగానే ఉంది. ప్రస్తుత సంఘటనపై తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ అరుణ, మనం చూస్తున్నాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో కొద్దిసేపటి కిందట కొమ్మారపురం గ్రామం చేరుకుని అక్కడ సిసి రోడ్ల ప్రారంభోత్సవంలో ఆయన ప్రారంభిస్తున్న సమయంలోనే అక్కడే ఉన్నటువంటి టీడీపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు ఒకరినొకరు ప్రత్యేకంగా నినాదాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. జై తెలుగుదేశం, జై వర్మ అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రతి నినాదాలుగా ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కళ్యాణ్ బాబు, జై జై బాబు అని చెప్పి కూడా జై జనసేన అంటూ కూడా వాళ్ళు కౌంటర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు కలుగు చేసి రోప్ పార్టీని ఏర్పాటు చేసి 2 గ్రూపులను కూడా దూరం చేసిన పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజులుగా ఏదైతే మనం చూస్తున్నామో పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే జరిగిన పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల నేపథ్యంలోనూ, అదేవిధంగా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రెండింటితోని ఇటు వర్మకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా పూర్తిగా రగిలిపోతున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే గొల్లపురం నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం మీద చంద్రబాబు పేరు కూడా లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు చేస్తున్నటువంటి పర్యటనలో అడుగడుగున టీడీపీ నాయకులు అడ్డుకుంటూనే జై వర్మ, జై జై అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తలలు పట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో అక్కడ చేరుకున్న పోలీసులు 2 వర్గాలను దూరం చేసి పరిస్థితిని అదుపు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అరుణ, ఓకే రాజు, థ్యాంక్ యూ.